హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశి వారు అక్టోబర్ 15, 16, 17, 18, 19 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏళ్ళనాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ 5 రోజుల్లో మీ జీవితం కొత్తగా మారుతుంది. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు వీరికి ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కుంభరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు. వీరి మనస్సు అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరెవరిని మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలాసార్లు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అసలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని అమ్మవారికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి. దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు తొలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ 5 రోజులు లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తారో వారికే కీడు జరుగుతుంది. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. దానివలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు రానివ్వదు. కుంభరాశి వారు ఈ 5 రోజులు కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టుకోండి. కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి. దానివలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో వేసేయండి. కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. వీరికి విలువలు లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరు మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి. దానివలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లోనూ ఎవరితోనూ గొడవలు పడకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి. దానివలన మీపైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.